ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు ఇల్లు నిర్మించడం. ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులందరూ వృత్తాకారంలో కూర్చోవాలి. లీడర్ మదర్ తన దగ్గర కళ్ళజోడు, బొట్టు, ఉల్లిపాయలు వంటి కొన్ని వస్తువులను బ్యాగ్లో ఉంచుకుంది. ప్లేటుతో శబ్దం చేయడం ప్రారంభించండి. ఆ సమయంలో తల్లుల వద్ద వస్తువులతో నిండిన సంచిని తిప్పుతూ ఉండాలి. ప్లేటు శబ్దం మోగడం ఆగిపోగానే బ్యాగు ఉన్న తల్లి ఆ బ్యాగ్లోంచి ఒక వస్తువు తీసి దాని గురించి ఒక వాక్యం చెబుతుంది. వస్తువు గురించి ఒక వాక్యం చెప్పడానికి ప్రతి తల్లిని ప్రేరేపించండి. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. పదండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. పిల్లల్లో మేధో సామర్థ్యాన్ని పెంపొందించడానికి బోధనా నమూనా కృత్యం బోధించడానికి చాలా ముఖ్యం. రండి ఈ వీడియో ద్వారా నమూనాలను రూపొందించడం నేర్పిద్దాం. ప్రారంభిద్దాం పదండి. చూడండి, ఇది అందమైన మెరిసే నక్షత్రం మరియు ఒక త్రిభుజం, తర్వాత ఒక నక్షత్రం మరియు తర్వాత ఒక త్రిభుజం, ఆ తర్వాత ఒక నక్షత్రం. అయితే ఇక్కడ ఏం వస్తుందో చెప్పండి? త్రిభుజం, నక్షత్రం, తర్వాత ఏమిటో చూడండి. త్రిభుజం తర్వాత నక్షత్రం, కాబట్టి ఇక్కడ నక్షత్రం తర్వాత త్రిభుజం వస్తుంది. ఇది సరైనది. ఇప్పుడు తర్వాత పజిల్ చూడండి. తర్వాత పజిల్లో ఏముంది? ఇక్కడ ఒక నెలవంక ఉంది, దాని తర్వాత ఒక చతురస్రం, తర్వాత నెలవంక మరియు తర్వాత ఒక చతురస్రం మరియు తర్వాత నెలవంక ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? దీని గురించి ఆలోచించండి. చూడండి, నెలవంక తర్వాత ఏముంది? చతురస్రం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా నెలవంక తర్వాత చతురస్రం వస్తుంది. ఇది సరైనది. ఇప్పుడు తర్వాత దానికి వెళదాం. ఇక్కడ ఇవి 1, 2, 3, 4, 5 అనగా ఇది పంచభుజి మరియు ఇది ఒక హార్ట్ సింబల్. ఇప్పుడు ఈ ప్లస్ ఆకారం కూడా కలుపుదాం. తర్వాత ఒక పంచభుజి మరియు తర్వాత ఒక హార్ట్. ఇప్పుడు ఏం వస్తుంది? ఆలోచించండి. చూడండి, ముందుగా మనం ఇక్కడ శ్రద్ధ పెడదాం. ఇక్కడ ఇది పంచభుజి, తర్వాత ఒక హార్ట్ సింబల్ ఉంది, తర్వాత ఒకటి ఉండాలి, అవునా? ఇక్కడ పంచభుజి మరియు హార్ట్ ఆకారం తర్వాత ప్లస్ గుర్తు. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. ఒక చెట్టు యొక్క చిత్రాన్ని గీయండి. చెట్టుపై 5 యాపిల్స్ గీయండి మరియు చిత్రానికి రంగు వేయండి. ఇప్పుడు పిల్లలు ఒక్కో యాపిల్ మీద ఒక్కో అక్షరాన్ని అతికించి చదవాలి. అది అక్షరాల చెట్టుగా మారిపోయింది. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.